నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచుల హరివిల్లు. ఈరోజు మన ఛానల్లో మజ్జిగ చారు తయారు చేసుకుందాం. 5 నిమిషాల్లో పెరుగు మిగిలితే ఇలా చక్కగా 5 మినిట్స్లోనే మజ్జిగ చారు తయారు చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని ఇందులో నైట్ మిగిలిన పెరుగును వేస్తున్నాను. ఇక్కడ నాకు పెరుగు 1 కప్పు కంటే ఎక్కువే వచ్చింది. ఇప్పుడు ఈ పెరుగుని బిస్కర్తో కానీ లేదా మజ్జిగ కవ్వంతో కానీ చక్కగా కలుపుకోండి. ఎక్కడా కూడా గడ్డలుగా లేకుండా చిక్కగా అయ్యేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఇలా కలుపుతూ ఉంటే పెరుగు గడ్డలుగా కాకుండా చిక్కగా తయారవుతుంది. చూసారా, ఈ విధంగా ఇలా చిక్కని పెరుగు అనేది తయారైంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకోండి. 1 టీ గ్లాస్ అంతా వాటర్ని వేస్తున్నాను. ఇలా వాటర్ని వేసుకొని చక్కగా ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇలా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ని పెట్టి ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయండి. నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ పోపు దినుసుల్ని వేసుకొని కలుపుకోండి. ఇక్కడ నేను జీలకర్ర, ఆవాలు, మినపప్పు కలిపి 1/2 టీ స్పూన్ వేశాను. తర్వాత కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని ఎండుమిర్చి ముక్కలు, అలాగే 1 రెమ్మ కరివేపాకుల్ని వేసుకొని చక్కగా వీటిని వేయించుకోండి. మీకు ఇష్టమైతే ఇందులో వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి. అలాగే చిటికెడంతా పసుపు వేసుకొని కలుపుకోండి. జీలకర్ర మెంతుల పొడితోటే ఈ మజ్జిగ చారు అనేది మంచి సువాసనతో చాలా బాగుంటుంది. ఈ విధంగా చక్కగా ఈ పోపును వేయించుకొని స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన కలిపి పెట్టిన మజ్జిగను ఈ పోపులో వేసుకొని కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర తురుము వేసుకొని కలుపుకోండి. అంతే, 5 నిమిషాల్లో మజ్జిగ చారు రెడీ అయింది. అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది, కడుపులో చల్లగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ మజ్జిగ చారు రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.